కాసేపట్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఏపీ లిక్కర్ కేసులో ఆగస్టు 1వ తేదీ వరకు కూడా ఆయనకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దాంతో ఆయన్ని రాజమండ్రి తరలించేందుకు గాను ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. లిక్కర్ కేసులో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది అక్కడ. ఆ తర్వాత ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. మరి కాసేపట్లోనే ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించబోతున్నారు. ఈ లిక్కర్ కేసులో ఆయన A4 గా ఉన్నారు. ఆయన నిన్ననే అరెస్ట్ చేసింది సిట్. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన సెంట్రల్ జైలుకు వెళ్లబోతున్నారు. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించింది సిట్. ఏపీఎస్బీసీఎల్ కేంద్రంగా కిక్ బ్యాక్ల కోసం ఒక బృందం పనిచేస్తుందని, ప్రముఖ బ్రాండ్లను కాదని కొత్త బ్రాండ్లకు ప్రాధాన్యమిచ్చారని వివరించింది సిట్. సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగానే భారీ కుట్ర జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి సుమారు 3,200 కోట్ల నష్టం జరిగినట్టుగా అంచనా వేసింది సిట్. డిస్టిలరీ నుంచి మద్యం కొనుగోళ్లలో 12% నుంచి 20% వరకు ముడుపులు డిమాండ్ చేసినట్టుగా ఆధారాలు లభించాయని, ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్టుగా స్పష్టమవుతుందని ఆ రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. మరి కాసేపట్లోనే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలించనున్నారు పోలీసులు. ఏపీ లిక్కర్ కేసులో ఆగస్టు 1 వరకు కూడా రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు ఆయనకు. దీంతో ఆయన్ని రాజమండ్రి తరలించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు లైవ్ లో. శ్రీకాంత్, లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మరి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే అధికారులు తరలించిపోతా ఉన్నారు. దానికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా సిద్దం చేశారు. మొత్తం సివిల్ కోర్టు పరిసర ప్రాంతాల్లో ఆయనకి సంబంధించి రాజమండ్రి తీసుకెళ్లటానికి బందోబస్తుని, కాన్వాయ్ని, ఎస్కాట్ వాహనాన్ని కూడా అధికారులు సిద్దం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకి ఈ ఆగస్టు 1వ తారీఖు వరకు న్యాయస్థానం రిమాండ్ విధిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 11 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వాళ్ళల్లో 9 మంది విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. 2 నిందితులు మాత్రం గుంటూరు సబ్ జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా రాజమండ్రి సబ్ జైలుకి మిథున్ రెడ్డిని అయితే తరలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకి కొంత వై కేటగిరీ భద్రత ఉంది. ఆ నేపథ్యంలో ఆయన భద్రత దృష్ట్యా ఆయనకి నెల్లూరులో ఉన్నటువంటి సెంట్రల్ జైలుని స్పెషల్ బ్యారక్ కేటాయించాలని మిథున్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా న్యాయమూర్తిని కోరారు. అయినప్పటికీ న్యాయస్థానం మాత్రం ఆయనకి రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ విధిస్తూ అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన మరి కాసేపట్లో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లబోతా ఉన్నారు. చూడొచ్చు విజువల్స్ లో కూడా అటు పోలీసు అధికారులు, ఇటు వైసీపీ నేతలందరూ కూడా మిథున్ రెడ్డిని కోర్టు హాల్ నుంచి కిందకి తీసుకొచ్చి మనం విజువల్స్ లో చూస్తున్న వాహనంలోనే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తారు. దీంతో నేతలందరూ కూడా మిథున్ రెడ్డిని తీసుకువస్తారని కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనం ఏదైతే ఉందో ఆయన తీసుకెళ్లే వాహనం దగ్గరే ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా పటిష్ట బందోబస్తునైతే కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా ఆయన కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా ఉంది. దీంతో
ఏదైనా శాంతి భద్రతల సమస్య వస్తుందనే ముందు జాగ్రత్తల్లో భాగంగా పోలీసులు ఎవరిని కూడా అనుమతించలేదు. రోడ్డు మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు. ఈ కోర్టుకి సంబంధించి వచ్చే రెండు ప్రాంతాలని కూడా సిట్ అధికారులు అయితే బ్లాక్ చేసి బారికేడ్లు పెట్టి మొత్తం నియంత్రణలోకి తీసుకొచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మిథున్ రెడ్డిని తరలించబోతా ఉన్నారు. నల్లి రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.